బతుకున్న జీవితం అనేది వాళ్ళకి దున్నపోతు వానికి ఏం తెలుసు? వస్తున్నా స్టార్ట్ అయినాక జాయిన్ అవుతారా? నాకు ఈ ఆడియో లీక్ అయింది నీ ఆఫీస్ నుంచి. నీ ఆఫీస్ నుంచి ఆడియో లీక్ చేసారు. నీ ఆఫీస్లో ఏం జరుగుతుందో నీకు తెలియకపోతే ఎటు పరిస్థితుల పొన్నం ప్రభాకర్ గారిని ఖచ్చితంగా బర్తరఫ్ చేయాలని నేను కూడా డిమాండ్ చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇది ఆయన మాట్లాడేది ఆయన ప్రమాణ స్వీకారం చేసిన దానికి దీనికి సంబంధం లేకుంటున్నది కాబట్టి ఖచ్చితంగా పొన్నం ప్రభాకర్ గారిని ఇలా బర్తరఫ్ చేయాలని కోరుతా ఉన్నాడు. నిన్న కూడా ఇలా ఈయనకు ఎట్లయిపోయిందంటే ఈయనకొకటి పెడదామనుకుంటున్న పేరు పొన్నం ప్రభాకర్ గారికి ఇవాళ నుంచి ఆవేశం స్టార్. ఈ ఆవేశం స్టార్కి నిన్న కూడా మీకు ఒక ఆడియో వినిపిస్తా. ఇప్పుడు యావత్ తెలంగాణ ప్రజలు వినాలి. నేను ఇస్తున్నా నా పర్మిషన్ సబ్స్టేషన్ కు నా సొంతంగా గవర్నమెంట్ వాళ్ళు నలుగురు పిల్లలేరు ఊళ్ళంతా ఎవరు ఇచ్చిన పర్మిషన్ ఇచ్చారు. ఎవరైనా అడ్డుకునే ఇస్తారా? ముట్టిపోక నేను కూడా అలవడతా ఎడవని చేయకూడదు. విన్నారు కదా ఇవాళ అవి ఏం మాటలండి నాకు అర్థం కాదు. ప్రజలు ఫోన్ చేస్తే కూడా అవి ఏం మాటలు, ఆ మాటలు చెప్పనికే కూడా నాకు సిగ్గు అనిపిస్తూ ఉంది. ఇవాళ మంత్రిగా ఎదిగినావు నువ్వు, ఇట్లనే ఆగకుంటే నేను కరీంనగర్ పార్లమెంట్ ఎంపీగా గెలిపించినప్పుడు నువ్వు ఆగుడు లేకుంటే కరీంనగర్ నీ సొంత ఊర్లో డిపాజిట్ రాను విను. నీ సొంత ఉన్న వార్డ్ ఏరియాలో 23 ఓట్లు పడ్డ గొప్ప లీడర్వి నువ్వు ఇట్లాంటి పనులు చేస్తే కరీంనగర్ ప్రజలు నిన్ను తరిమి తన్నేసిరి నుంచి ఏడుగా పోయి పాపం హుస్నాబాద్ తెలియకుండా ప్రజలు నీకు ఓటేసి గెలిపిస్తే గిరా నువ్వు చేసే పని. ఇంత ఆసానం ఎందుకు నీకు? ఇవాళ ఆవేశం స్టార్ అయిన మంత్రి గారు కుక్కకొక బొక్క దొరికినట్టున్నది. చుట్టుముట్టి మేము ధరిస్తాం మేము ఇది చేస్తాం అంటే అసలు సక్కగలేడు. మీరేం చెప్తారు నాకు అర్థం కాదు. తుమ్మల నాగేశ్వరరావు ఏం చెప్తాడు, పొన్నం ప్రభాకర్ ఏం చెప్తాడు, వివేక్ ఏం చెప్తాడు, వాళ్ళతో ఏమవుతుంది? ఊదుగాలది పీరి లేవది, ఏది కూడా జరగదు. ఎలక్షన్ తెల్లారి ఒక్కడు కూడా పత్తుండడు. మళ్ళా మిగిలేది గిదే గులాబీ కండువా హైదరాబాద్లో తప్ప మళ్ళీ ఎవడు అడ్రస్ కూడా దొరకడు కాంగ్రెస్ వాడు. యాక హామీ నిలబెట్టుకోకపోయినా అన్ని లంగ మాటలు చెప్పినా అన్ని దొంగ మాటలు చెప్పినా జూట మాటలు చెప్పినా నాకే ఓటేసిర్రు. కాబట్టి వీళ్ళకి ఇచ్చేదేమనేది లేనేలేదు. కానీ రేవంత్ రెడ్డిని అని తప్పులేదు. రేవంత్ రెడ్డి అనేట ఆయన చాలా నిజాయితీ గల మోసగాడు. ఆయన ఏ మాట కామాట చెప్పుకోవాలి పోయి. ఎందుకంటే ఆయన ముందే చెప్పిండు, ఎలక్షన్ ముందే ఏం చెప్పిండు? ప్రజలు మోసం చేసేటోళ్ళనే నమ్ముతారు, మోసగాళ్ళనే నమ్ముతారు, అందుకే మేము మోసం చేస్తామని చెప్పిండు. పాపం ఆయన చాలా నిజాయితీ గల మోసగాడు. ఆయన అన్ని తప్పు లేదు. కాకపోతే బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే మనం మంచి వాళ్ళని చూసినాం, ముఖ్యమంత్రులను. ఓ చంద్రబాబు నాయుడిని చూసినాం, ఇదే రాష్ట్రంలో మనందరం చూసినాం. ఓ ఎన్టీ రామారావుని చూసినాం, తర్వాత అటెనక రాజశేఖర రెడ్డి సార్ని చూసినాం, రోషయ్య గారిని చూసినాం, కేసీఆర్ గారిని చూసినాం. పెద్ద మనుషులను చూసినాక ఇలా రేవంత్ రెడ్డిని చూస్తుంటే ఎక్కడో అజం అవుతలేదు. ఏమిటికంటారా? నాకేం పగలేదు, పంచాయతీ లేదు. ఏమిటికంటారా? ఎవడన్నా ముఖ్యమంత్రి నేను సెక్రటేరియట్లో లంకె బిందెలు ఉంటాయని కొని వచ్చిన భయ్, లంకె బిందెలు ఉంటాయి సెక్రటేరియట్లో. లంకె బిందెల కోసం ఎవడు తిరుగుతాడు? అర్ధరాత్రి తువాలలు కప్పుకొని తటపారలు పట్టుకొని తిరిగేది దొంగలు. ఎవడన్నా ముఖ్యమంత్రి లంకె బిందెలు ఉంటాయంటాడు సెక్రటేరియట్లో. పిల్లలకి వెళ్ళిపోతే నేనేం చేయాలి? అవును రమ్మని అంటున్నా. నా దగ్గరికి రండి, 6 గ్యారంటీలు అమలు కాకపోతే. రమ్మని అంటున్నాం. నా ఆఫీసు ఓపెన్ చేసి ఉంది. దాన్ని ఓవర్ యాక్షన్ చేయకు కానీ జరాలు అది బంద్ చేయి. అది తెలుస్తూనే ఉంది కానీ బంద్ చేయి తమ్మి, బంద్ చేయి. క్వశ్చన్ అడిగినా ఆమె, క్వశ్చన్ అడిగింది ఆమె, నీకే కాదయా. క్వశ్చన్ అడిగింది ఆమె. ఎవరు? నీ క్వశ్చన్ ఏందో అడుగు, నీ క్వశ్చన్ అడుగు బాయ్ సాబ్, నీ క్వశ్చన్ ఏందో అడుగు ఫస్ట్. ఆమె అడిగిన క్వశ్చన్
క్వశ్చన్ నీకు అర్థం కాకపోతే అర్థం చేసుకో. ఆ సోదరు అడిగింది ఏంది? 6 గ్యారంటీలు అమలు చేయకపోతే నా దగ్గరికి రండి. పొన్నం ప్రభాకర్ లాంటి వ్యక్తుల వల్ల మీ పార్టీ నష్టమవుతుంది. కంట్రోల్లో పెట్టుకోండి. విమర్శించినప్పుడు ఏది పడుతుంది, సంచలనాల కోసం మాట్లాడు, టీవీలలో బ్రేకింగ్ల కోసం తిట్టే ప్రయత్నం చేస్తే దాన్ని ప్రజలు హర్షించారు. నేను అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నా, కలిసి వద్దామని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీలో అంటుంటే మీరు బీఆర్ఎస్ పార్టీలు విమర్శకు మమ్మల్ని తిడితే ఏమొస్తుంది మీకు? మిమ్మల్ని తిట్టినాం ఏమన్నా? కాబట్టి విమర్శలు చేసేటప్పుడు పొలైట్గా ఉండాలి. ఏది పడుతుంది మాట్లాడితే దాన్ని ప్రజలు హర్షించారు. దాన్ని